ఐగుప్తు రాజరికంలో 40 సంవత్సరాలు, అలాగే మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు, అలాగే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడంలో 40 సంవత్సరాలు గడిపాడు కదా. అంటే జీవితం అంతా సాఫీగా ఆడుతూ పాడుతూ సరదాగా తేలిగ్గా సాగిపోయిందా అండి? లేదు. జీవితం అంతా ఎలా సాగుతూ వచ్చిందంటే చాలా ఛాలెంజింగ్గా, సవాళ్లతో కూడిన, ఎత్తులు పల్లాలతో కూడిన, విమర్శలతో కూడిన, అలాగే అవిధేయతతో కూడిన, అలాగే ఎన్నో పరీక్షలతో కూడిన జీవితాన్ని కొనసాగించినప్పటికీ కూడా ఆ జీవితం అంతట్లో నుంచి కూడా మోషే జీవితంలో నుంచి తాను నేర్చుకున్న సంగతులను మనకు తెలియచేస్తూ ఈ 90వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. ప్రభువా, తరతరముల నుండి కూడా మాకు నివాస స్థలము నీవే. ఎన్ని తరాలు రాలిపోయినా, ఎన్ని తరాలు గతించిపోయినా, ఒకవేళ కొన్ని తరాలు మరుగైపోయినా, లేదు కొన్ని జీవితాలు అడ్రస్ లేకుండా అయిపోయినా, ఏది జరిగినప్పటికీ కూడా తరతరముల వరకు కూడా మాకు నివాస స్థలము నీవే అనే మాటను మోషే చెప్పాడంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము నిజంగానే ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలుగుతూ ఉన్నాం? ఎంతవరకు గ్యారంటీగా మా తరంలో నువ్వే మా దేవుడు పోయి, కానీ మా తర్వాత తరంలో నువ్వు ఉంటావో ఉండవో అనే పరిస్థితులు ఎదురవుతున్నాయా లేదా? ఈ జీవితం అంత తేలిక కాదనే సంగతి మనకి ఈ క్రొత్తగా మోషే ఏమీ చెప్పనక్కర్లా, మనందరికీ తెలుసు. అలా అని అంత తేలిక కాదు, కష్టతరమైందని తెలిసినప్పటికీ కూడా ఎంతవరకు మనం ఈ జీవితాలను పట్టించుకుంటూ ఉన్నాం, శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూసినట్లే మొదటి 2 వచనాల్లోనూ కూడా మనం ఈ లోకములో శాశ్వతంగా ఉండమని తెలుసు, మనము యాత్రికులమని తెలుసు, దేవుడే మనకి నిత్య గృహాన్ని ఏర్పాటు చేస్తున్నాడని తెలుసు. అంటే మనకు ఆయనే నివాస స్థలమని తెలుసు. మరి మన పిల్లలకి తెలుసా ఈ విషయం? మనం అనుకుంటూ ఉన్నాం, అయిపోయింది సగం జీవితం, ఇంకేం ఉందలేండి, దేవుని రాకడ వచ్చేస్తుందంట. మొన్న ఎప్పుడు అంటున్నారు ఎవరో, దేవుని రాకడ వచ్చేస్తుందంట, అందుకని అందరం వెళ్ళిపోవచ్చులే ఒకేసారి. అంత తేలిగ్గా ఉందా అండి? దేవుని రాకడ వచ్చేస్తే మనందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోవడానికి రోజులు కానీ, పరిస్థితులు కానీ, జీవితాలు కానీ అంత తేలిగ్గా ఉన్నాయా అంటే లేవు. అయినప్పటికీ కూడా ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు, మనం ఇక్కడ యాత్రికులము, మన నివాసము పరలోకంలో ఉంది, మన దేవుడే మనకు నివాస స్థలం అని తెలిసినప్పుడు మనం ఇక్కడ గ్యారంటీగా ఉండము అని తెలిసిన స్థితిలో కూడా ఎంతవరకు మనము దేవుని నివాస స్థలముగా చేసుకుని మనం ఈ జీవితాలని జీవిస్తున్నామంటే నాకు డౌటే. ఎంత ఖచ్చితంగా మనం ఇక్కడే ఉంటాం పర్మనెంట్గా అన్నట్టుగా మన జీవితాలని జీవిస్తూ ఉంటాము. అలా అని ప్రతిరోజు సందేహిస్తూ ఉండాలా అండి అంటే కాదు. కానీ మన జీవితాలను దేవుని సన్నిధిలో మనము ఎక్కడ, మోషే తన ఈ 120 సంవత్సరాల్లోనూ కూడా తను ఎక్కడ నివసించాడనేది మనకు ఎక్కడా తెలియదు. కానీ ఎక్కడ నివసించాడో, తనకంటూ ఒక ఇల్లు వాకిలి ఉన్నట్టుగా చెప్పబడకపోయినప్పటికీ కూడా మోషే తన ఇల్లు ఏమని చెప్తున్నాడు? తన గృహము దేవుడే నాకు నివాస స్థలము. అంటే తాను ఎంతగా దేవుణ్ణి నివాస స్థలము, తాను నివసించటానికి, తాను ఉనికి కలిగి ఉండడానికి, తన ఇంటిగా చేసుకోవడానికి తాను ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటి అంటే దేవుణ్ణే నివాసంగా చేసుకున్నాడు. ఓ మాటలు చెప్తే దేవుణ్ణే ఇల్లుగా చేసుకున్నాడు. అంటే ఎంతగా తన యొక్క పరిస్థితుల మధ్యలో తాను ఈ లోకంలో తన యొక్క మనుగడను కొనసాగిస్తూ తనకంటూ ఒక నివాసం ఏర్పడకపోయినప్పటికీ కూడా దేవుణ్ణే నివాస స్థలంగా ఎంచుకున్నాడో మనం కూడానండి. మనకి కలిగి ఉన్న ఈ పర్మనెంట్గా మనము కలిగి ఉన్న ఏ పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా పర్మనెంట్గా మనకు అనిపించిన అవన్నీ అశాశ్వతమని, మనము యాత్రికులమని, మనకు మన నివాసము, మన నివాస స్థలము దేవుడేనన్న సంగతిని మనం ఎరిగి ఉండడం మాత్రమే కాదు, మన ఇంటిల్లి పాది కూడా ఎరిగి ఉండేటట్లుగా మనము ఆ పరిస్థితులకు అనుగుణంగా మనము మన కుటుంబాలలో మనము మన జీవన విధానాలని మార్చుకోవలసిన వారమై ఉన్నాం. అలా మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం నివాస స్థలముగా కలిగి ఉంటామో అప్పుడు మనకి ఈ జీవితం ఏం చేస్తుందో తెలుసా? ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. నేర్పించే పాఠాలన్నీ మనం ఎలా నేర్చుకోవచ్చో 3వ వచనం నుంచి 12వ వచనం వరకు చాలా చక్కటి సంగతులు మోషే ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేశాడు. ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లోనూ కూడా మోషే ప్రావీణ్యాన్ని సంపాదించినప్పటికీ కూడా
తన జీవితం నేర్పించే పాఠాలు మాత్రం ఖచ్చితంగా ఈ ఇశ్రాయేలీల యొక్క ప్రయాణంలో ఆ అరణ్యంలో కానీ, లేక ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఆ ప్రజలను నడిపించడంలో కానీ, ఐగుప్తులో నేర్చుకున్న సకల విద్యలు నేర్పించిన పాఠాల కంటే కూడా అరణ్యంలోనూ, ఎడారుల్లోనూ, అలాగే గతుకులమయమైన పరిస్థితుల్లోనూ, ఎత్తులు పల్లాల మధ్యలో, వివిధ రకాలైన మనుషుల మధ్యలో, రకరకాల తరాల మధ్యలో తన ఈ జీవితం నేర్పించిన పాఠాలను మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా మోషే తెలియచేశాడు. 12వ వచనం చూస్తే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. నిజమే, జీవిత పాఠశాలలో దేవుడు మనకు నేర్పించే పాఠాలు మనం నేర్చుకోవాలంటే మనకి జ్ఞాన హృదయం కలిగి ఉండాలి. మనము ఆ జ్ఞాన హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే మన జీవిత దినాలు భారసహితమైనవైనా, లేదు తేలికగా ఉన్నా, లేక కష్టతరంగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కీర్తన అంతట్లోనూ కూడా జీవితము ఎంత కష్టతరమైన జీవితమో దానిలో నుంచి మోషే ఈ సంగతులన్నీ కూడా ప్రార్థన రూపంలో చేస్తూ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 13 నుంచి 17 వరకు ఉన్న వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని ప్రజలుగా ఉన్న మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనకి ఈ లోకంలో మనము యాత్రికులమని, అలాగే మనము ఈ జీవిత పాఠశాలలో మనకు నేర్పించే పాఠాలని మనం నేర్చుకోవడంలో మనం జ్ఞాన హృదయాన్ని కలిగి మన ఈ జీవిత దినాలను మనం లెక్కించుకుంటూ ఉన్నట్లయితే దానిలో మనకి మంచి భవిష్యత్తు ఉంటుందనే సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా మంటికి మన్ను చేరవలసిందే కదా, అంటే మన ఈ జీవితాలు ఇక్కడ విడిచిపెట్టవలసిందే. ఈ భౌతికమైన ఈ శరీరం మన్నులో కలిసిపోయే మాట మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మరి భవిష్యత్తు అంటున్నాడు, అదెక్కడ ఉందండి అని అడిగితే అక్కడే మనకి కలిగి ఉన్న ఒక నిశ్చయిత, ఒక నిర్ధారణ ఏంటయ్యా అంటే, ఒకవేళ ఈ శరీరం మంటికి మన్నుగా కలిసిపోయినప్పటికీ కూడా మనకుండే భవిష్యత్తు అనేది ఎన్నటికీ కూడా అది లిమిటెడ్ కాదు, ఎన్నటికీ కూడా ముగించబడనిది. అది ఎప్పుడూ కూడా శాశ్వతమైనదిగా ఒక తరం తర్వాత మరొక తరం, ఒక తరం తర్వాత మరొక తరం అలా కొనసాగించబడేదిగానే ఉంటుంది అనే సంగతి మనం ఎరిగి ఉన్నాం. సరే, మరి మన తర్వాత తరాన్ని మనము అలా సిద్ధం చేయగలుగుతున్నామా? వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉంది అని చెప్తున్నామంటే ఏ భవిష్యత్తు ఉందని చెప్తున్నాం మనం? 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు ఈ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. అంటే దేవుని సన్నిధిలో మన తర్వాత తరాల యొక్క భవిష్యత్ అనేది ఎలా ఉంటుందో ఆ సంగతులను ఖచ్చితంగా మనము తెలియచేయవలసిన వారమై ఉన్నామని మోషే ఎప్పుడైతే పెద్ద తరమైన వారు రాలిపోతూ ఉంటే ఆ తర్వాత తరాన్ని సిద్ధం చేయడానికి మోషే ఎలా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. నేను ఇందాక చెప్పినట్లుగా 90వ కీర్తన జీవితము ఎంత కష్టతరమైందో, కష్టతరమైన జీవితాన్ని మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తే, దేవుని సన్నిధిలో ఉన్న తల్లులమైన మనము మన జీవితాలను నిజంగానే ఎంత త్యాగసహితంగా జీవిస్తూ ఉన్నామో కదా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఈ తల్లులు చేసే ప్రార్థనలే కానీ, చెల్లించే వెలే కానీ, పడే ప్రసవ వేదనే కానీ చూస్తూ ఉంటే దానిలో నుంచి ఒకరో ఇద్దరో బిడ్డల్ని కాదు, ఎంతో మందిని తిరిగి పొందుకోవడానికి అవసరమైనంత వెల చెల్లిస్తున్నారని అనిపిస్తుంది. వీళ్ళు ఇంత వెల చెల్లిస్తూ ఉంటే తర్వాత తరము ప్రమాద స్థాయిలో ఉందా, దిగువ స్థాయిలో ఉందా, ఆ ప్రమాద స్థాయిని, ప్రమాద స్థితిని మించిపోయి ఉందా అని చూస్తే ఆందోళన కలుగుతూ ఉందంటే నమ్మండి. ఎంత ఆందోళన కలుగుతూ ఉందో ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితుల మధ్యలో మీరు కూడా చెప్పగలరు ఈరోజు కదా. అంటే మన పిల్లల యొక్క, అంటే ఈ తరం, ఇప్పుడున్న తరం ఎటువంటి ప్రమాదాల్లో చిక్కుకుని ఉంటూ ఉందో, ఎటువంటి ప్రమాద స్థాయిలో ఉండవలసి వస్తూ ఉందో, ప్రమాదభరితమైన స్థితిలో ఉండవలసి వస్తూ ఉందో, దానంతట్లోనూ కూడా దేవుని ప్రజలమైన మనకు ఇవ్వబడిన నిశ్చయత, నిర్ధారణ, దేవుడు మనకి ఏం చెప్తూ ఉన్నాడో దానిని మనము ఖచ్చితంగా
మన పిల్లల విషయంలో మనము చేయవలసిన వారమై ఉన్నాం. అది మనము గుర్తెరిగి దానిని మనము మన పిల్లల విషయంలో అది నెరవేర్పులో చూడాలంటే అసలు మన పిల్లలు ఎక్కడున్నారో, ఏ ప్రమాదంలో ఉన్నారో చూసుకోవాలిగా. దేవుని చిత్తానికి విరుద్ధమైన లేక అవిధేయత చూపించడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కోవడం కన్నా దేవుని చిత్తములో ఉంటూ మనము ఎంత బాధపడినప్పటికీ పర్వాలేదనే ఆ నిశ్చయత మనము కలిగి ఉండాలి. అది మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మొదటిగా తల్లిదండ్రులమైన మనము దానిని గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. దేవుని చిత్తానికి విధేయత చూపించగలిగినట్లయితే, విధేయులము కాగలిగినట్లయితే ఈ తరాన్ని మనము ప్రమాద స్థితి నుంచి మనము తప్పించిన వారం కాగలుగుతాం. మన పిల్లలు ఎదుర్కొంటూ ఉన్న ప్రమాద పరిస్థితులు లేక మన పిల్లలు మన చెయ్యి దాటిపోతూ ఉన్న పరిస్థితులు లేక దేవునికి విరుద్ధమైన ఏ కార్యము మన పిల్లల జీవితాలను అడ్డుకుంటూ ఉందో దానిని మనము గ్రహించి ఇప్పుడు మరలా చదివితే ఇది మళ్ళీ ఇంకొక డిఫరెంట్గా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. చూడండి, అటువంటి స్థితిలో ఉన్న పిల్లలు ఎక్కడుంటారంట? మనం దేవుని చేతికి అప్పగించుకున్నట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమిస్తాడు. మహోన్నతుని చాటున నివసించాలి మన పిల్లలు. మన దాగు చోటు ఆయన. మన పిల్లల యొక్క జీవితము దేవుని యొక్క సర్వశక్తుని నీడలో విశ్రమించవలసిన, మహోన్నతుని చాటున దాగి ఉండవలసిన జీవితం ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ జీవితం. కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని ఎలా కాపాడుతుందో నేను అలా పిల్లల్ని అలా కాపాడుతాను మిమ్మను అని చెప్పాడు కదా. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తాం కదా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే తన రెక్కలతో నిన్ను కప్పును అని రాశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? కెరూబులతో కప్పుతాడంట. మరి కెరూబులతో కప్పే స్థానంలో మీ పిల్లలు అక్కడ ఉన్నారా? కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రింద ఎప్పుడు కాపాడుతుందండి? తన రెక్కల క్రిందకు వచ్చినప్పుడు. అంతేనా? తన రెక్కల క్రిందకు రానప్పుడు కోడి తన పిల్లల్ని కాపాడగలుగుతుందా? కాపాడలేదు. ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుంది, ఎత్తుకుపోతుంది. అదే తన రెక్కల క్రిందకు వస్తే కాపాడగలుగుతుంది. అలాగే మహోన్నతుని చాటున నివసించే పిల్లలుగా ఈ తరంలో ఉన్న మన పిల్లలు మహోన్నతుని చాటున నివసించాలండి. దేవుని యొక్క నీడలో వాళ్ళు విశ్రమించాలి. అంతేగాని ఎక్కడ ఏది దొరికితే దాని వైపు, ఎవరు దొరికితే వాళ్ళ వైపు, ఎక్కడ పడితే అక్కడ దాని ఆ ఆకర్షణలకు, ఆ పరిస్థితులకు మొగ్గు చూపే అటువంటి తరంగా మన పిల్లలు ఎన్నడూ కూడా ఉండకూడదని ప్రభువా నీ రెక్కల నీడనే, కెరూబుల మధ్యలోనే, కెరూబుల క్రిందే నా పిల్లలు వాళ్ళే అక్కడ దాగి ఉండాలి, వాళ్ళ జీవితం అక్కడ దాచబడి ఉండాలని మనము దేవుని సన్నిధిలో నిర్ధారణ కలిగిన వారమై, ఈరోజు మనం ఆ నిశ్చయిత కలిగిన వాళ్ళమై ప్రమాద స్థాయిలో ఉంటే పిల్లల యొక్క పరిస్థితి ఎటువంటి ప్రమాదాలకు లోనవుతుందోననే భయంతోనే, తొందరతోనే, ఆ అర్జెన్సీతో మనము దేవుని సన్నిధిలో మన పిల్లల్ని ఏ దుష్టుడు కూడా కబలించక ముందే మనము మన పిల్లల్ని మనము ప్రమాద స్థాయి నుంచి మనం తప్పించి వాళ్ళను మనము దేవుని రెక్కల నీడ చేర్చవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనందరము కూడా ఇక్కడ కూర్చున్న తల్లులైన మనందరము కూడా ఆ దేవుని రెక్కల నీడ నా పిల్లలు ఉండాలని నిజంగానే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపన, దేవుని సన్నిధిలో మనము ఈరోజు మనము వెల చెల్లించవలసిన వారమై ఉన్నాం. మొదటి 4 వచనాల్లోనూ అలా మన పిల్లల్ని, అంటే ఈ తరములో ఉన్న పిల్లలు వాళ్ళు ఏ వయసులో అన్నా ఉండనివ్వండి, వాళ్ళు 35 ఏళ్ళు అవనండి, 40 ఏళ్ళు అవనండి, 30 ఏళ్ళు అవనండి, 25 అవనండి, 20 అవనండి, 10 అవనండి, 12 అవనండి, 5 అవనండి, ఎంత వయసు అన్నా కానివ్వండి, మన నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత తరం, ఇక్కడ కూర్చున్న మీ తర్వాత తరం ఏ వయసులో ఉన్నవారైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళ జీవితాలు దాగి ఉండాలి. దేవుని యొక్క హస్తాల కింద మహోన్నతుని చాటున వాళ్ళు నివసించే పిల్లలుగా, నివసించే తరముగా ఉండాలి. రెండవదిగా చూచినట్లయితే 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూచినట్లయితే ప్రమాదంలో ఉంటే ఒక జీవితము,
ఆ జీవితానికి ఎటువంటి క్షేమము అవసరమై ఉంటుందో, ఎటువంటి కాపుదల అవసరమై ఉంటుందో దానిని మనము గ్రహిస్తూ ఇప్పుడు చదువుదాం. దేవునిలో మనకు ఎటువంటి నెమ్మది కలుగుతుందో, నెమ్మది దొరుకుతుందో, ఎటువంటి భద్రతతో కూడిన జీవితం మనకు దేవునిలో ఇస్తాడో దేవుడు, అది మనం చదువుకుందాం. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను. అంటే అర్థమైందా మీకు? చీకటిలో సంచరించు తగిలునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను. ఇవన్నీ ఈ దినాల్లో నీవు భయపడకుందువు. తర్వాత అసలు ఈ 4 ఏది? రాత్రివేళ కలుగు భయము, పగటివేళ ఎగురు బాణము, మధ్యాహ్నమందు పాడు చేయి రోగము, చీకటిలో సంచరించు తెగులు ఈ రోజుల్లో ఎలా తాండవిస్తూ ఉన్నాయో కదా, ఎలా రాజ్యమేలుతూ ఉన్నాయో ఈ లోకం మీద, మన చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్యలో, మనం నివసిస్తూ ఉన్న వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి అని అడిగితే ఖచ్చితంగా ఇలాగే ఉన్నాయి పరిస్థితులు. అవునా కాదా? రాత్రివేళ కలుగు భయం చెప్పలేం. ఏ పూట ఏం సంభవిస్తుందో చెప్పలేం. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు మనము వింటామో, చదువుతామో, చూస్తామో, చెప్తామో, ఎదుర్కొంటామో కొన్నిసార్లు తెలియదు మనకి. అసలు ఇదిగో ఈరోజు ఇలా ఉన్నామంటే అమ్మయ్యా తెల్లారింది, రాత్రి అయింది, ప్రశాంతంగా ఈరోజు పడక మీదకి వెళ్తున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, అనుకునే వాళ్ళు 3 వంతులు పైగా జీవిస్తూ ఉన్నారు. ఏది పట్టణాలకు మనం ఏమీ చెప్పలేం, కానీ ఎంతో కొంత మనకి సెన్సెస్ మనం కలిగి ఉన్నప్పుడు నిజంగానే మన జీవితాలకు ఎంత భద్రత అవసరమైందో ఈ దినాల్లో మనమే అలా అనుకుంటుంటే ఇంకా ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఇంకెంత భద్రత అవసరమో ఆలోచించండి. ఏదైనప్పటికీ కూడా రాత్రివేళ కలుగు భయమైనా మన పిల్లల్ని ఆవరించగలదు. అలాగే పగటివేళ ఎగురు బాణమైనా మన పిల్లలని షూట్ చేయగలదు. అలాగే చీకట్లో సంచరించు ఏ తెగులైనప్పటికీ కూడా మన పిల్లల్ని ఊరికి కబళించేస్తుందండి. మధ్యాహ్నమందు పాడు చేయు రోగం ఎక్కడ ఏది సంభవిస్తుందో మనకెవ్వరికీ తెలియదు. అసలు ఏ సమయంలో ఏది సంభవిస్తుందో తెలియదు. అలా అని బిక్కుమంటూ ఏ వైపు నుంచి ఏమొస్తుందో, ఎక్కడ ఏం జరుగుతుందో అని ఎప్పుడు మన కళ్ళుని, ఈ 2 కళ్ళని 20 కళ్ళు చేసుకుని జాగ్రత్తగా చూసుకుంటే మనకి క్షేమం కలుగుతుందా? కలగదు. మరి ఎక్కడ కలుగుతుందో తెలుసా? ఆ 4 చెప్పిన తర్వాత ఏమన్నాడు అక్కడ? నీవు భయపడకుండా ఉంటావు. వీటన్నింటి విషయంలో మనము భయపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క చిత్తానికి మనము విధేయులం కావడంలోనే వీటన్నింటి పైన మనకు విజయం వస్తుందండి. వీటన్నింటిలోనూ కూడా మనకి అసలు విడుదల, విజయము, ఆ పరిస్థితుల్లో మనము ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మనల్ని కాపాడగలిగింది ఏంటయ్యా అంటే మహోన్నతుని చాటున మనము ఉన్నామా లేదా, అదొక్కటే. ఆయనే మనకు నివాస స్థలమా కాదా, అదొక్కటే. మనము ఎరిగి ఉన్న సంగతులు మన తర్వాత మన పిల్లలకు వాటిని మరింత స్పష్టంగా మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత చెప్పబడిన మాట, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, నీ ప్రక్కన 1000 మంది పడే రోజులా కాదా? మనం ఊరినే చదివేయద్దు. నిజంగానే మన ప్రక్కన 1000 మందిని, కుడి ప్రక్కన ఎడం ప్రక్కన 10,000 మంది కూలే రోజులు, పడిపోయే పరిస్థితులు, మన మీద దాడి చేసే పరిస్థితులు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్పగలం ఈ రోజున మనము? నిజమేనండి, ఆ పరిస్థితులే కనపడుతున్నాయండి. ఆ పరిస్థితుల మధ్యలో నిజంగా మనం ఇలా ఉంటున్నామంటే దానికి కారణం ఏంటి? అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టే ఈరోజు మనము ఇలా నిశ్చింతగా జీవించగలుగుతూ ఉన్నాం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలే రోజుల్లోనే మనం జీవిస్తూ ఉన్నాం. కానీ వాటి ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా అపాయం అనేది మీ యొద్దకు రాకుండా కాపాడే ఈ దేవుని సన్నిధిలో మీరు ఎలాగూ భద్రంగా ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ భద్రత ఉందని. మరి మీ పిల్లల సంగతి?
అదే కొంచెం టెన్షన్గా ఉందండి, స్ట్రెస్ అయిపోతున్నామండి. ఎందుకు? ఆ పిల్లలకి ఎక్కడ అపాయం వచ్చి పడుతుందో, ఎక్కడ ఏ ప్రమాదం వచ్చి పడుతుందో, ఎవరి దగ్గర నుంచి ఏ పరిస్థితులు వచ్చి పడతాయో, బయటకు వెళితే ఏ సమస్యను తీసుకొస్తారో ఈ పిల్లలు, ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ వస్తుందో, ఎవరు ఏం మాట్లాడతారో, ఏ వార్త వినవలసి వస్తుందో. నా విషయంలో నాకేం భయం లేదండి, కానీ నా పిల్లల విషయంలో మాత్రం నిజంగానే భయంగానే ఉందండి. అనే పరిస్థితులలో ఉన్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కుటుంబము కూడా ఆ తర్వాత తరం నిమిత్తమై ఇదిగో దేవుని సన్నిధిలో మనము ఏమి కలిగి ఉంటూ ఉన్నామో, ఏమి ఎరిగి ఉంటూ ఉన్నామో, మన జీవితాలలో మనకు ఎక్కడ నెమ్మది కలుగుతూ ఉందో, మనకు దొరుకుతూ ఉందో, ఆ నెమ్మదిని మన పిల్లలకు కూడా సంక్రమించేటట్లుగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని నామం పేరట ఆనబెట్టి, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో పిల్లల విషయమై మనము ప్రార్థన చేస్తూ నిజంగానే నెమ్మదితో కూడిన జీవితాన్ని, భద్రతతో కూడిన జీవితాన్ని మన పిల్లలకి సంక్రమించేటట్లుగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం.